విశాఖ నార్త్లో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? అధికార వైసీపీ తరపున కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. సో ఎవరి బలం ఏంటి, ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వైసీపీ అభ్యర్థి కేకే రాజు గారి గురించి చూద్దాం. ఆయనైతే 2019లో గంటా శ్రీనివాస్ గారి మీద ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ ఆయన ఇన్ఛార్జిగా కంటిన్యూ చేయడంతో ఆ నియోజకవర్గంలో ఆయన అయితే కష్టపడి పనిచేశాడు. గ్రౌండ్ లెవెల్లో తనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసుకున్నాడు. ఇది ఆయనకి ప్లస్. అలాగే ఓడిపోయి ఉండడం కూడా కొంత సింపతి అయితే క్రియేట్ చేస్తుంది. అది ఆయనకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక మైనస్ సంగతి చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆయనకి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటువైపు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, ఆయనకున్న పాజిటివ్ చూస్తే ఆయన అంతకుముందు అక్కడ గెలిచి ఉండడం, అలాగే జనసేన టీడీపీ పొత్తులో ఉండడం కూడా ఆయనకు బాగా కలిసి వస్తున్న అంశం. అయితే ఆయనకి మైనస్గా చూసే అంశాలు ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు అనే టాక్ అయితే అక్కడ నడుస్తుంది. ఆల్రెడీ టీడీపీ టికెట్ ఆశించిన వ్యక్తి ఈయనకి అక్కడ సరిగా సపోర్ట్ చేయట్లేదు అనే టాక్ విపరీతంగా నడుస్తుండడం ఆయనకి మైనస్గా మారింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల మొగ్గు అనేది వైసీపీ అభ్యర్థి వైపే కనపడుతుంది. కారణం ఆయన 5 సంవత్సరాలు వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉన్నాడు. టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస్ గారు పెద్దగా పట్టించుకోకపోయినా నియోజకవర్గాన్ని, ఈయనైతే అందుబాటులో ఉన్నాడు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉండడంతో కొన్ని పనులు చేయించాడు అనే టాకు, అలాగే పోయినసారి ఈయన్ని ఓడించాము అనే సింపతి కూడా ఈయనకు కలిసి వచ్చే అవకాశంగా కనపడుతుంది. సో ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం విశాఖపట్నంలో 4 సీట్లలో కూడా ఖచ్చితంగా ఈ ఒక్క సీట్లో మాత్రం ఎడ్జి ఈయన వైసీపీ అభ్యర్థి కేకే రాజు గారికే కనపడుతుంది. సో ఖచ్చితంగా విశాఖలో ఈ సీట్ అయితే వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు అయితే కన్ఫామ్గా కనపడుతున్నాయి.